హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లడ్డు రెడ్డి. సో ఈరోజు నేను ఏంటంటే పాకిస్తాన్ ఎడార్లోని ఖంజార్ బాట్ అనే ఒక సమాజం దగ్గరికి వచ్చానండి. ఈ సమాజంలో జరిగే దారుణం ఏంటో తెలుసా? ఒక ఇంటి పెద్ద మరణిస్తే ఆ ఇంట్లోని ఆడవాళ్ళందరూ నగ్నంగా ఆ శవం ముందు ఏడుస్తూ డ్యాన్స్ వేయాలంట, గట్టిగా ఏడుస్తూ. అట్లా ఏడిస్తేనే ఆ చనిపోయిన అతని వ్యక్తి ఎవరైతే ఉంటారో ఇంటి పెద్ద, తన ఆత్మ శాంతిస్తుంది అని చెప్పేసి ఇక్కడ నమ్మకం అంటండి. నాకు అసలు అది వినగానే ఫ్యూజులు ఎగిరిపోయాయి. అదేంట్రా, వాడు అంటే ఇంటి పెద్ద చనిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య నగ్నంగా డ్యాన్స్ ఇస్తే ఆయన ఆత్మ ఎందుకు శాంతిస్తుంది? అసలు ఇది ఎక్కడ గోలరా స్వామి అని చెప్పి నేనైతే షాక్ అయిపోయానండి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమి ఇష్టంతో అయితే డ్యాన్స్ చేయరండి అట్లా ఏడుస్తూ బట్టలు లేకుండా. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళ కులంలోని పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు బలవంతంగా వాళ్ళ చేత అలా చేపిస్తారనమాట. సో నాకు వింటేనే చాలా దారుణంగా అనిపించింది అసలు ఈ విషయం అయితే. వీళ్ళ కంజార తెగలో ఉన్న ఇంకొక దరిద్రం ఏంటంటే కన్యత్వ పరీక్షలండి. ఆడపిల్లలకి కన్యనా కాదా అని చెప్పి పరీక్ష చేస్తారు. దాని గురించి తెలుసుకునే ముందు నేను ఇక్కడ మీకు ఒక విషయం అయితే చెప్తాను. బోలో డబ్బులు తేవాలా? ఓగో అందరు గాడి మే. ఇక్కడ నాకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, నేను దేని గురించి వాళ్ళని క్వశ్చన్స్ అడిగినా వాళ్ళు కెమెరా ముందుకు వచ్చి కానీ కెమెరా వెనక నుంచి కానీ ఇన్ఫర్మేషన్ చెప్పాలంటే ప్రతి దానికి డబ్బులు అడుగుతున్నారండి. ఇక్కడ నేనేంటంటే నేను ఇక్కడ ట్రావెల్ చేయడానికి కానీ, నా రూమ్ రెంట్స్కి కానీ, నా ఫుడ్కి కానీ సరిపడా డబ్బులు తెచ్చుకున్నాను. కానీ నేను తీసే ప్రతి వీడియోకి నా ఖర్చుల కంటే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులే ఎక్కువ అవుతున్నాయి అనమాట. ఇక్కడ నా స్కానరు వాట్సాప్ నెంబర్ పెడుతున్నానండి. మీలో ఎవరైనా కనీసం 100-200 హెల్ప్ చేసినా నేను ఇట్లాంటి అద్భుతమైన వీడియోస్ కొన్ని వందలు ఉన్నాయి, అవన్నీ మీ ముందుకైతే తీసుకొస్తాను. యూట్యూబ్ నుంచి మీకు శాలరీ వస్తుంది కదా అని అనుకుంటారేమోనండి. నా యూట్యూబ్కి 3 నెలల నుంచి నాకు వచ్చిన శాలరీ అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే $67. 3 months నుంచి 0 అని చూపిస్తుంది చూడండి. సో 3 నెలల నుంచి నాకు జీతమే లేదు. వస్తాయి డబ్బులు, ఇలాగే మీరు ఆదరిస్తే ముందు వస్తాయండి. ప్రస్తుతానికైతే లేవన్నమాట. ఈ తెగలో ఉన్న కన్యత్వ పరీక్ష ఇది ఇంకా దారుణం అండి. ఏంటంటే ఎవరైనా అమ్మాయికి పెళ్ళైన తర్వాత ఒక మొదటి రాత్రి జరుగుతుంది కదా, ఆ మొదటి రాత్రి రోజు పెళ్లి కొడుక్కి ఒక తెల్లని బెడ్షీట్ అయితే ఇచ్చి లోపలికి పంపిస్తారు. సో ఆ తెల్లని బెడ్షీట్ మీద మార్నింగ్ కల్లా రక్తపు మరకలు ఉంటేనే ఆ అమ్మాయిని అత్తగారింటికి తీసుకెళ్తారు. ఆ అమ్మాయి కన్య అని అర్థం అనమాట. ఒకవేళ అలా రక్తపు మరకలు రాలేదు ఆ వైట్ బెడ్షీట్ మీద అంటే ఇంకా ఆ అమ్మాయిని వీళ్ళు అందరూ వేసి ఫుల్ కుమ్మి పడేస్తారంట. నువ్వు ఏం చేసి వచ్చావు, ఎక్కడ తప్పు చేసావు, అది ఇది అని చెప్పేసి. సో వీళ్ళకి నిజంగా చెప్తున్నా, మనుషులు ఎదిగారే కానీ వాళ్ళకి కొంచెం కూడా తెలివితేటలు కానీ బయట ఏమంటారు జనరల్ నాలెడ్జ్ కానీ అట్లాంటివి ఏమి ఉండవండి. సో ఏంటంటే ఫుల్ ఘోరంగా అమ్మాయిని అయితే అందరూ కలిసి పిచ్చి కొట్టుడు కొడతారంట. కొట్టేసి ఇంకా అసలు ఆ అమ్మాయిని ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారంటే అంత దారుణంగా ట్రీట్ చేస్తారంట. సో ఇప్పటికీ స్టిల్ ఇక్కడ ఇలాగే జరుగుతుందంట. సో నేను ఇప్పుడైతే వాళ్ళ ఇళ్ళ దగ్గరికి అయితే వచ్చానమాట. చూడండి వాళ్ళ ఇల్లులు అయితే ఇలా ఉన్నాయండి. వీళ్ళు నిజం చెప్తున్నాను, మన ప్రపంచం ఎంతో ముందుకు వెళ్తుంది, మనం ఎంతో ఎదిగాము, ఎంతో కొత్త విషయాలు తెలుసుకుంటున్నాము. కానీ వీళ్ళు మాత్రము ఆ పూర్వంలో ఉన్న మూఢనమ్మకాలు, ఆ పనికి మాలిన ఆచారాలు ఉంటాయి కదా, వాటిలోనే బతుకుతున్నారు ఇప్పటికీ కూడా. స్టిల్ ఇప్పటికీ ఆ ఆచారాలనే ఫాలో అవుతున్నారనమాట. సో వీళ్ళు ఇంకా ఎదగలేదు, ముందుకు రాలేదు. ఏంటంటే మన ఇండియాలో ఇట్లా ఎవరైనా చేస్తే అంటే ఇంకా వాళ్ళని ఏం లేదు, లేపేస్తారు మన వాళ్ళు అనమాట. అంటే మన చట్టాలు కానీ మన గవర్నమెంట్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇట్లాంటివి ఎక్కడ జరగకోకుండా. కానీ ఇది పాకిస్తాన్ కాబట్టి అక్కడ ప్రభుత్వాలు వాళ్ళ చట్టాలు అంత స్ట్రాంగ్గా ఉండవు. కాబట్టి ఇక్కడ వీళ్ళు చేసేదే అంటే ఊరి పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇష్టారాజ్యం అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళరంటండి. అది ఏ ఇష్యూ అయినా కానీ పోలీస్ స్టేషన్ అనేదే ఉండదంట. ఈ కంజార్ బాట్ అనే తెగలో ఓన్లీ వాళ్ళు పెద్ద మనుషులు మాత్రమే
పెద్ద మనుషులు అంటే ఏదైనా జరగని పెద్ద మనుషులు మాత్రమే తీర్పిస్తారు, పెద్ద మనుషుల్లో మాత్రమే పెట్టాలి వాళ్ళని, అంతేగాని వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఉండదు. అలాగే ఏంటంటే ప్రతి చిన్న విషయానికి ఈ ఊర్లో ఉన్న పెద్ద మనుషులు ఏంటంటే అంటే వీళ్ళ సమాజంలో ఉన్న పెద్ద మనుషులు ప్రతి దానికి వీళ్ళ మీద అయితే జరిమానా వేస్తారనమాట. అంటే వాళ్ళకి డబ్బులు రావాలనే రీజన్ తోటి ప్రతిదాన్ని తప్పుబట్టి వీళ్ళ మీద జరిమానా ఇవ్వడం. అలాగే ఏంటంటే నేను చెప్పాను కదా ఆడవాళ్ళకి కన్యత్వ పరీక్షలు చేస్తారు అని చెప్పేసి. సో ఆ కన్యత్వ పరీక్షలు చేసినప్పుడు ఆ అమ్మాయి దానిలో ఫెయిల్ అయిపోతే, అంటే ఆ వైట్ బెడ్షీట్ వైట్గానే ఉండి రక్తపు మరకలు లేకపోతే ఆ అమ్మాయిని తీవ్రంగా గాయపరచడమే కాకోకుండా ఇంకొకటి ఏంటంటే ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకైతే భారీగా అయితే జరిమానా వేస్తారంటండి. సో ఏంటంటే అంటే అన్ని రకాలుగా వీళ్ళని ఎన్ని రకాలుగా దోపిడీ చేయాలో అన్ని రకాలుగా వీళ్ళని అయితే వాళ్ళు పెద్ద మనుషులు అయితే దోచుకుంటుంటారు. ఆ జరిమానా ఎందుకు కట్టాలంటే పెళ్లి కొడుకు జీవితం నాశనం అయిపోయిందంట. అంటే కన్య కాని అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం వల్ల ఒక అబ్బాయి జీవితాన్ని మీరు నాశనం చేశారు అనే రీజన్ తోటి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి భారీగా జరిమానా అయితే వేస్తారు. అసలు ఇది ఎక్కడైనా లాజిక్కా? వాడి మానాన వాడు పెళ్లి చేసుకొని ఒకరోజు ఆ అమ్మాయితో ఉండి నెక్స్ట్ డే ఆ అమ్మాయి అసలు కన్యే కాదు అని చెప్పి వదిలేసిపోతే నాశనం అయ్యేది ఆ అమ్మాయి జీవితం. కానీ ఇక్కడ అలా కాదంట, ఆ అబ్బాయి జీవితం నాశనం అవుతుందంట. అందుకని అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దానికి జరిమానా కట్టాలంట. అసలు చూడండి ఎంత దారుణము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏ మనిషి ఏ వ్యక్తి కుటుంబ పెద్ద తను చనిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో తన భార్య తన కూతుర్లు నగ్నంగా డ్యాన్స్ వేస్తేనే చూసి ఆనందపడి ఏమంటారు ఆత్మ శాంతిస్తుందా? అంత దరిద్రపు కొడ్డ ఆత్మలు ఎవరికి ఉండవు నాకు తెలిసి. అంటే ఎవరు అట్లాంటి దాన్ని అంటే నా భార్య నా పిల్లలు ఇట్లా రోడ్డు మీద బట్టలు లేకుండా నా శవం ముందు ఏడుస్తూ డ్యాన్స్ ఎత్తేనే నేను శాంతించి పైకి పోతా, నా ఆత్మకు అప్పుడే శాంతి వస్తుందని ఎవ్వరు చెప్పరండి. వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం బలవంతంగా కొన్నిటిని ఏంటంటే వీళ్ళ మీద రుద్దుతున్నారనమాట. వీళ్ళు ఇప్పటికీ దీనిలోంచి బయటకు రాలేకపోతున్నారు. ఎందుకంటే చెప్పాను కదా ఇక్కడ చట్టాలు కానీ ఏమీ కానీ వీళ్ళకి సపోర్టివ్గా ఉండవు. అలాగే ఏంటంటే రూల్స్ కూడా కఠినంగా ఉండవు కాబట్టే వీళ్ళు ఏంటంటే ఊర్లోని పెద్ద మనుషులు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు డబ్బులు దొబ్బడం కోసం వీళ్ళ మీద ఇట్లాంటి జరిమానాలు వేయడం అట్లాంటివన్నీ చేస్తున్నారు. ఈ కుటుంబాలకి జరిమానా బిగిస్తారు అని చెప్పాను కదండి, అదంట 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా విధిస్తారంట. ఆ వచ్చిన డబ్బులని పెద్దలు మద్యము మాంసము విందులు చేసుకోవడానికి వాడతారంట. వీళ్ళు ఫ్రీగా నాన్ వెజ్ తిని మందు దొబ్బి తాగడానికి ఒక ఫ్యామిలీ మీద జరిమానా వేసి వీళ్ళు చూడండి ఎన్ని కథలు పడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఆడవాళ్ళు వచ్చి ఇట్లా పలానా వాళ్ళు నాతో మిస్బిహేవ్ చేశారు అని ఇట్లా ఏదైనా చెప్పారనుకోండి, పెళ్ళిగాని అమ్మాయిలు కానీ పెళ్ళైన అమ్మాయిలు కానీ ఎవరైనా మమ్మల్ని ఇట్లా అబ్యూజ్ చేశారని చెప్తే పంచాయతీలు అంటే వీళ్ళు పోలీస్ స్టేషన్కి కోర్టులకి వెళ్ళకూడదు కదా. సో ఈ పంచాయతీ పెద్దలు లఫుట్టుగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని ఏం చెప్తారంటే అవతల తప్పు చేసినోడిని రే నువ్వు ఆమెను ఏమన్నా అన్నావా, ఆమెతో తప్పుగా బిహేవ్ చేసావా అని అడగకుండా నిజంగా వాడినితో తప్పుగా బిహేవ్ చేశాడా అయితే నువ్వేంటంటే నిప్పులు చేత్తో పట్టుకో, నీ చేతులు కాలకపోతే నువ్వు చెప్పింది నిజమని మేము నమ్ముతామంట. ఇంకొకటి ఏంటంటే కాలుతున్న నూనెలో చేయి పెట్టు, నీ చేయి కాలకోకుండా బయటకు వచ్చిందంటే వాడు నిజంగా నీతో తప్పుగా ప్రవర్తించాడని చెప్పి మేము వాడికి జరిమానా వేస్తామని చెప్తారంట. అరే ఆ మాట చెప్పిన పెద్ద మనిషి ఉంటాడు కదా, ముందు వాడిని తీసుకెళ్ళి ఆ నూనెలో ముంచండి, నెక్స్ట్ తీసుకెళ్ళి నిప్పుల్లో దొల్లిచ్చండి, కాలకోకుండా ఉంటే నువ్వు చెప్పే తీర్పులని నిజమని చెప్పండి అని చెప్పాలని ఉంది. కానీ చెప్పలేను, ఎందుకంటే మనం చెప్పలేం కదండి. సో అసలు చూడండి నాకు అసలు ఇవన్నీ ఏంటంటే ఏంటి వీళ్ళు ఇంత దారుణంగా ఉన్నారు అనిపిస్తుంది. వీళ్ళు పెద్ద మనుషులు కాదు, వీళ్ళు ఇంకా అంటే వీళ్ళని తిట్టడానికి నాకు మాటలు కూడా రావట్లేదు అనమాట. చూడండి ఓన్లీ వీళ్ళ ఏంటంటే వీళ్ళ జాతిలో ఆడవాళ్ళ మీదే వివక్షత ఉంటదంట, కేవలం ఆడవాళ్ళ మీదే వివక్షత. సో వాళ్ళు ఏదైనా అన్యాయం జరిగినా కానీ ఇది మాకు ఇలా అన్యాయం జరిగింది అని చెప్పుకుంటే అవునా నీకు అన్యాయం జరిగిందా అయితే నిప్పులు పట్టుకో నూనెలో చేయి పెట్టు అంటే ఇట్లాంటివి చెప్తే ఏంటంటే నెక్స్ట్ ఇంకొకరు బయటకు రారు కదా. బయటకు వచ్చి నన్ను ఇప్పుడు ఒకళ్ళు ఇలా చేశారు అని వచ్చి చెప్తే నన్ను ఆడ నూనెలో చేయబెట్టమంటాడు అని చెప్పి నోరు మూసుకొని ఇంట్లోనే కూర్చుంటారు వాళ్ళు. సో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఆడవాళ్ళు నోరెత్తి బయటకి వాళ్ళకి జరిగిన అన్యాయాలు చెప్పకూడదు, అంటే మగవాళ్ళ ఆధిపత్యం ఎక్కువ ఉండాలి. అలాగే ఏంటంటే ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నేను చెప్పాను కదా
కన్యత్వ పరీక్షలో ఎవరైతే ఫెయిల్ అయిపోతారో వాళ్ళ ఫ్యామిలీని కూడా బహిష్కరించేస్తారంట వాళ్ళ సమాజం నుంచి. సో వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళని అంటే ఇంకా దూరంగా ఊరు బయటకు పంపించేసేసి బహిష్కరించేస్తారంట. సో ఇట్లాంటి అనేది స్టిల్ ఇప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్నాయండి. నాకు అసలు నిజంగా వామ్మో ఏంటి అంటే మీరు అనుకోవచ్చు ఏంటి ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి అని చెప్పి. నిజంగా జరుగుతున్నాయి. ఇట్లాంటివే కాదు, ఇంతకంటే దారుణమైన ఇంకా కొన్ని వందలు జరుగుతున్నాయండి. సో అవన్నీ నేను ఒకదాని తర్వాత ఒకటి మీ ముందుకైతే తీసుకొస్తాను. ఇంతవరకు ఒక బెట్టింగ్ యాప్ కూడా ప్రమోట్ చేయని చాలా మంచి పిల్లనండి నేను. మంగ్లీ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి, కానీ అదొక అంటే నేను ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వీడియో తీసా కదా, దాన్ని అమౌంట్ జనరేట్ చేయడం ఎందుకని చెప్పి 3 నెలల నుంచి మానిటైజేషన్ ఆఫ్ చేసి పెట్టాను. సో 100-200 హెల్ప్ చేయండి అబ్బా, ఇలాంటి అద్భుతాలు చాలా తీసుకొస్తాం మీ ముందుకి.